భారతదేశానికి సంబంధించి నూతనంగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కింద వచ్చిన వ్యక్తి ఎవరు అంటే మేజర్ జనరల్ రాజా సుబ్రహ్మణ్య గారు వచ్చారండి. నేడు ఈరోజు ఆయన బాధ్యతలు స్వీకరించారు. మాజీ సిడిఎస్గా పనిచేసిన అనిల్ చౌహాన్ గారు ఈ బాధ్యతల్ని ఈరోజు తనకి అప్పగించారండి. ఈయన జనరల్గా టెన్యూర్ ఎంతవరకు ఉంటుంది అంటే సిడిఎస్గా ఒక వ్యక్తి ఎంపిక అవ్వాలి అంటే ఆయన అప్ టు 65 years ఆఫ్ ఏజ్ వరకు ఆయన పనిచేయచ్చు. నేటితో ఆ గడువు అనిల్ చౌహాన్ గారిది ముగిసింది. ద కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడాలి అంటే సిడిఎస్ అనే పదవిని ఎప్పుడు సృష్టించారు అంటే 2020లో సృష్టించారండి. ఇప్పటి వరకు ఎంతమంది సిడిఎస్లుగా వచ్చారు అంటే ప్రజెంట్ పర్సన్తో కలుపుకుంటే మొత్తం 3 వచ్చారు. ఒకరు ఫస్ట్ బిపిన్ రావత్ గారు, 2 అనిల్ చౌహాన్ గారు, 3 సుబ్రహ్మణ్య గారు. మొత్తం 3 వచ్చారండి. వీళ్ళు ఎవరెవరికి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది అంటే వీళ్ళు రిపోర్టింగ్ చేయాల్సింది 3కేనండి. ఒకటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, హూ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ ఆఫ్ టు ఇండియా, ఆయనకి చేస్తారు. నెక్స్ట్ సెకండ్ ఎవరికి అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి చేస్తారు రెస్పాన్సిబిలిటీ. థర్డ్ వచ్చిందన్నప్పటికీ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి చేస్తారండి. వీళ్ళు చేయాల్సింది రిపోర్టింగ్ డిఫెన్స్కి చేస్తారండి. ఈయన ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటి అంటే ఈయన ఎవరు 3 త్రివిధ దళాలకి అధిపతి అండి. అంటే చీఫ్ ఆఫ్ ఆర్మీ, చీఫ్ ఆఫ్ నేవీ, చీఫ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్, వీళ్ళు 3కి కూడా ఈయన హెడ్ అన్నమాట. ఈయన ఈ 3 త్రివిధ దళాలకి కూడా సమన్వయకర్తగా పనిచేస్తారు. అవసరం ఏదైనా తీసుకోవాల్సి వచ్చింది అంటే ఏ నిర్ణయం అయినా ఇతను దాటించి తీసుకోవడానికి చీఫ్ ఆఫ్ ఆర్మీకి కానీ చీఫ్ ఆఫ్ నేవీకి కానీ ఎవరికీ లేదండి. డ్యూటీలో ఉంటూ ప్రాణాలను కోల్పోయిన సిడిఎస్గా ఎవరు ఉన్నారు అంటే బిపిన్ రావత్ గారండి. నెక్స్ట్ అనిల్ చౌహాన్ ఎప్పటి నుంచి సర్వీస్లో ఉన్నారు అంటే సెకండ్ సిడిఎస్గా 30th September 2022 నుంచి 30th May 2026 వరకు ఉన్నారండి. ఈయన మొత్తం పనిచేసింది 3 years 242 days సర్వీస్లో ఉన్నారండి. దేనికి సంబంధించిన వారు అంటే ఆర్మీ అండి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే వీళ్ళు 3 కూడా ఆర్మీ పర్సన్సే తప్ప నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన వాళ్ళు కాదు. రాజా సుబ్రహ్మణ్య గారు కూడా ఆర్మీలో మేజర్ ఆపరేషన్స్లో యాక్టివ్ మెంబర్గా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఆయన పదవికి గుర్తింపు లభించింది.